వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మైనంపల్లి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరికలు. అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో జీడీ రైతులు వినూత్న నిరసన. అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఈక్యూబ్ కార్నివల్ 2026ను ప్రారంభించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకేత్. వరంగల్లో ఆశా వర్కర్ల భారీ ఆందోళన, కలెక్టరేట్ కార్యాలయం ముట్టడితో ఉద్రిక్త పరిస్థితి. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం ఎన్టీపీసీ సంస్థ విద్యుత్ ఉత్పత్తిలో అగ్రభాగాన నిలుస్తూ సిఎస్ఎస్ఆర్ నిధుల ద్వారా ప్రభావిత గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నామని రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్ ఈడీ చందన్ కుమార్ సమంత తెలిపారు. ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ ఉత్పత్తిలో కీలక విజయాలు సాధించింది. మీడియా సమావేశంలో ఈడీ చందన్ కుమార్ సమంత వివరాలు వెల్లడించారు. రామగుండం తెలంగాణ ప్రాజెక్టుల ద్వారా భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. సోలార్ ప్రాజెక్టుల విస్తరణతో పాటు సిఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. They are not at all visible. You can click on. Give a huge round of applause because our Renoy News sir has arrived. సీనియర్ పాత్రికేయ సోదరులు కూడా దయచేసి జ్యోతి ప్రజలకు రావాల్సిన కోరుతున్నాం. సీనియర్ పాత్రికేయ సోదరుని కోరుతున్నాం జ్యోతి ప్రజలకి. ఈ కార్యక్రమం మన అందరినీ కలిసి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కోరుతున్నాం. ప్రస్తుతం ఇన్ఛార్జ్ గారిని కూడా రమ్మని కోరుతున్నాము. కోఆర్డినేటర్స్ ని ఇన్ఛార్జ్ అందరినీ కూడా ముందుగా వచ్చి కోరుతున్నాం. Thank you very much, sir. All to the press meet organized. Thanks a lot. Ramagundam and Telangana. In our Ramagundam station, 2600 megawatt units are ready for generation after overall of all the units. And in Telangana also, 1600 megawatt is ready for operation. And as you know, that Samari is advancing, and
we will have lot of demand in power generation. We have sufficient amount of coal stock and oil stock also. And our floating solar 100 megawatt and 10 megawatt ground solar is under production, and 176 in which 120 megawatt ground solar and 56 megawatt floating solar will commission. Nearby people will be benefited with these CSR projects. Thank you. Megawatt solar power is also 100 megawatt floating solar and 10 megawatt ground solar is also giving the production, and 176 megawatt floating and solar, ground solar. It will exceed the last year's demand of 250 gigawatt. So we are ready for the productions, and almost we have completed all the overhauling related job and normal jobs also. కర్నూలు నగరంలోని నరసింహారెడ్డి నగర్లో వెలిసిన శ్రీ శ్రీ నాగశివ రామాలయంలో భజన కార్యక్రమంతో పాటు మంగళహారతి కార్యక్రమం చేపట్టామని పూజారి సాయి భరత్ తెలిపారు. ప్రతి సోమవారం శ్రీ శ్రీ నాగశివ రామాలయంలో భజన మంగళహారతి జరిగే కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం జరిగింది. శ్రీరామనవమి కార్యక్రమాన్ని శ్రీ శ్రీ నాగశివ రామాలయంలో ఘనంగా చేయడం జరిగిందని, భక్తులందరూ వచ్చి దేవుని ఆశీస్సులు పొంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పూజారి సాయి భరత్ తెలిపారు. శివ నమ శివాయ చంద్రశేఖరాన్వేశ్వర పాదు పరమేశ్వర. ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం గణనాథ సేవితలింగం భావే భక్తి విదేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తర్పణమామి సదా శివలింగం. ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ. భవానీ వరా మంగళ మందు మారంబు నీయే భవానీ వరా నిన్ను చూడ మనసున్నది నా కనులార నిన్ను చూడ మనసున్నది జీవనమేమో పరికింపచరమైనది కనవేమయా ఓ కరుణామయ కనవేమయా ఓ కరుణామయ కనికరము లేకుండా కనవేమయా రార మలయమందు కోరాయ నాగారంబు నీయే భవానీ వరా వాటి గడియైన విరనారకు వాటి గడియైన విరనారకు గుడిలో నిరకొమ్ము పడనీయకు ఎందుకు కన్నడ చేయకు శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అరహ ఓం ఓం పంచాననముకోద్భూతాన్ పంచాక్షరమనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురోన్ అరుణానందయుక్తాయాం చిత్తవాత్సల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యాం సద్గురుం ప్రణమామ్యహం. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం.
ఈరోజు శ్రీ 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 నాగలింగేశ్వర మహాస్వామి ఆలయం నరసింహారెడ్డి నగర్ కర్నూలు పట్టణంలో ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ ఆలయంలో ఈరోజు స్వామివారికి భజన కార్యక్రమం జరిగింది. అనంతరం మహామంగళారతి ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఎంతో మందిగా వచ్చారు. ఈ యొక్క స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబానికి కూడా స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేస్తూ ఓం నమః శివాయ. అలాగే 27/3/2026 శ్రీరామనవమి ఉన్నది. కాబట్టి ఆ రోజు కూడా స్వామివారి ఆలయానికి ఎంతో మంది భక్తులు కూడా ఆసక్తిగా వస్తుంటారు. కాబట్టి అందరికీ ఓం నమః శివాయ. మా పేరు వచ్చేసి సాయి భరత్. నేను ఇక్కడ చేరడానికి కూడా 6 నెలలు అవుతుంది. కాబట్టి ఇక్కడ స్వామివారికి సేవ చేసుకుంటూ అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చుకుంటూ స్వామివారి అనుగ్రహం ఉంటున్నాను. ఓం నమః శివాయ. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా హన్మకొండలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పాల్గొని టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. హై రిస్క్ గ్రామాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తూ బాధితులకు పోషకాహార కిట్లు అందిస్తున్నారు. సరైన చికిత్సతో పాటు టీబీ పూర్తిగా నయం అవుతుందని అధికారులు తెలిపారు. అత్యున్నతమైన సంరక్షణ మరియు నా మద్దతును కల్పిస్తానని హామీ ఇస్తున్నాను. నా రాష్ట్రంలో, నా జిల్లాలో, నా గ్రామంలో టీబీని నిర్మూలించడానికి ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులు మరియు సెలబ్రేట్ చేస్తున్నాము. మనకి ఒక అవేర్నెస్ క్రియేషన్ కోసం కి ఇప్పుడు టీబీ అంటే ఒక వ్యాధి అట్లా కాదు. లైక్ ఇంతకుముందు డిటిసిఓ గారు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. టీబీ అంటే ఒక వ్యాధి. మీరు టైంకి సిమ్టమ్స్ కి మీకు మీ బరువు తగ్గుతుంది, మీకు కంటిన్యూస్ కఫింగ్ ఉంటుంది, అట్లా సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసి టెస్ట్ చేసుకొని 6 months వరకు కంటిన్యూస్ మెడిసిన్స్ వాడుకుంటే ప్లస్ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా రికవర్ అవ్వచ్చు, కంప్లీట్ గా రికవర్ అవ్వచ్చు. ఇంతకుముందు ఆమె కూడా ఒక ఎగ్జాంపుల్, మన ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇది ఒక డిసీజ్, అట్లా డిసీజ్ కాదు కి దానికి ఒక సమాధానమే లేదు, దానికి ఒక సొల్యూషనే లేదు. అందుకే ఈసారికి థీమ్ కూడా ఏముంది, ఎస్ వీ క్యాన్. మనం అందరూ ఆలోచిస్తే మన అందరూ కలిసి పని చేస్తే పబ్లిక్ కూడా కేసెస్ ఉన్నాయి. అండ్ ఇంకా మిగతా మందికి కూడా ఇది టీబీ రావడానికి అవకాశం ఉంది. అందుకే ఈ కొన్ని విలేజెస్ లో 100% స్క్రీనింగ్ చేయడానికి కూడా మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏమైనా సింటమ్స్ ఉంటే కూడా లేకపోతే కూడా ఒకసారి స్క్రీనింగ్ చేయించండి, టెస్ట్ చేయించండి. టెస్ట్ అయితే బై ఛాన్స్ పాజిటివ్ ఉంటే కూడా దానికి సమాధానం ఉంది. టైం మందు వాడుకుంటే, మంచి న్యూట్రిషన్ తీసుకుంటే, మంచి ఆహారం తీసుకుంటే మీరు రికవర్ అవుతారు, ఫుల్ ఫ్లెడ్జ్ గా రికవర్ అవుతారు. సో అందుకే ఈరోజు ఆత్మకూరులో పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఐ విల్ రిక్వెస్ట్ సర్పంచ్ గారికి కూడా లోకల్ ఏఎన్ఎంస్ 100% స్క్రీనింగ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మిగతా అన్ని హై రిస్క్ విలేజెస్ లో కూడా మనం కంపల్సరీ స్క్రీనింగ్ చేయాలి. అండ్ కొంతమంది ఇంతకు ముందు చెప్పినారు, కొంతమంది ప్రైవేట్ డోనర్స్ వాళ్ళు కూడా ఓన్ గా వచ్చి న్యూట్రీ కిట్స్ డొనేట్ చేసినారు. గవర్నమెంట్ నుంచి ఒక అమౌంట్ వస్తుంది, 1000 రూపీస్ పర్ మంత్ ప్రాపర్ న్యూట్రిషన్ కోసం. ప్రైవేట్ దాతలు కూడా వచ్చి దీనికి చేసినారు, వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఆశా ఏఎన్ఎంస్ కి కూడా మీ ఎంత ఇంపార్టెంట్ రోల్ MCH లో ఉంటుంది, దీంట్లో కూడా NCDs లో కూడా ప్లస్ టీబీ ఎలిమినేషన్ లో కూడా మీ అంత ముఖ్యమైన రోల్. మీకు తెలిసిన ఉంటుంది మా ఊర్లో ఎంతమంది కేసెస్ ఉన్నారు, వాళ్ళకి డైలీ రెగ్యులర్ ఫాలో అప్ చేయాలి. టీబీ డేలో మన అందరూ కలిసి ఇది ఒక ప్లెడ్జ్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ఈ టీబీ డే వరకు మన హన్మకొండకి టీబీ ముక్త చేయాలి. టీబీ ముక్త హన్మకొండ చేద్దాం. మనము చేయొచ్చా? మనము చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ స్క్రీనింగ్ చేద్దాం. ఎవరైనా ఏమైనా చిన్న కేసు కూడా మిగిలిలో ఉంటే వాళ్ళకి ముందు తీసుకువచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇద్దాం. అండ్ నెక్స్ట్ ఇయర్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం ఇచ్చినటువంటి సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం గ్రామాల్లో వైద్య సిబ్బంది మన పాత్ర. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉచిత స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని టీబీపై అవగాహన పెంచాలని సూచించారు. మొబైల్ ఎక్స్రే ద్వారా గ్రామాల్లో పరీక్షలు నిర్వహించి బాధితులకు ఉచిత చికిత్సతో పాటు పోషణ కిట్లు అందిస్తామని తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణలో ఆశా మున్సిపల్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కృషి చేస్తానని పడిన వ్యక్తులు మరియు కుటుంబాలు ఆరోగ్యవంతమైన
గౌరవప్రదమైన ఒకటి నాకు వచ్చింది, ఇంకా కూడా మనం ప్లాన్ చేస్తాం. సో ఆ పోర్టబుల్ మెషిన్ ద్వారా మీరు మనం ఇంటికి వెళ్తున్నాం అండ్ అక్కడ ఎక్స్ట్రా చేసి వీఆర్ ఓన్లీ ఐడెంటిఫైడ్ పర్సన్స్. సో సిమిలర్లీ మనం 2 పోస్ట్ అయ్యారు, దాన్ని మనం పోషన్ కిట్ ఇస్తున్నాం. సో మన గవర్నమెంట్ నుంచి ఏమేమి ఇనిషియేటివ్స్ ఉంటే మన స్టేట్ నుంచి జిల్లా నుంచి వీఆర్ ఇంప్లిమెంటింగ్, మనం మొత్తం జిల్లాలో ఇంప్లిమెంట్. సో మీరు కూడా పబ్లిక్ వెళ్ళి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. సో వరల్డ్ మన టీవీ ముక్త భారత్ ఈ ఒక స్కీమ్ ఉంది గవర్నమెంట్ నుంచి. ఇది మన భూపాల్పల్లిలో కూడా మన టీవీ ముక్త భూపాల్పల్లి చేస్తే ఇది మీరు యాక్చువల్లీ ఫస్ట్ అక్కడ మన ఫస్ట్ వారియర్ లాగా మీరు ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ లైక్ టు కంగ్రాచులేట్ బికాజ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆశా వర్కర్స్ ఇక్కడ మన జిల్లాకి ప్రతి గ్రామంకి వెళ్తున్నారు అండ్ మిగతా డిజీజెస్కి కూడా గురించి మీరు పబ్లిక్ అవేర్నెస్ అండ్ సిమిలర్లీ ట్రీట్మెంట్ కూడా మీరు చేస్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ మంచి వర్క్ ఉంటుంది అండ్ మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి మీకు అప్రిషియేట్ చేస్తున్నాం. సో టీవీ ఆల్రెడీ ఈరోజు 24th మార్చ్కి ఒక మన టీవీ గురించి ఈ 24th మార్చ్కు మనం వరల్డ్ టీవీ డే మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సో WHO ద్వారా కూడా ఇది 24th మార్చ్ ఈ రోజు మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ మనం it was a great almost I think 100 years, more than 100 years back in 1990. So TB is chala, it's not a new disease, chala old disease. Kani if you see data చూస్తే every 6 minutes లో ఒక పర్సన్ చనిపోతున్నారు. ఇప్పుడు WHO నేను ఇప్పుడు డీటెయిల్స్ చూశాను. సో అది కూడా we have to see that ఇలాగే ఇష్యూస్ స్టిల్ ఇప్పుడే టీబీ సిస్టమ్ ఉంది. సో మనం ఏం చేయాలి, we have to ensure कि మన జిల్లాకి మన దగ్గర టీవీ భారత్ కింద మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అవేర్నెస్ కలపాలి. అండ్ సెకండ్, ఒకవేళ టీవీ ఉంటే మనం ఆ పర్సన్కు చెప్పాలి దట్ ఇది క్యూరబుల్ ఉంది, ఇది ప్రివెంటబుల్ ఉంది. ఇప్పటివరకు మీరు చెప్పారు, ఇప్పటివరకు 4 సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ 10 సిమ్టమ్స్ మీకు చెప్పడం జరిగింది. సో 10 ఇండో ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ కనెక్ట్ సమావేశం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువనేత కాటసాని శివనరసింహారెడ్డి పాల్గొన్నారు. భారత్ ఫిన్లాండ్ విద్యా సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. ఆధునిక విద్యా విధానాలపై నిపుణులతో అభిప్రాయాలు పంచుకున్నారు. పాణ్యం నియోజకవర్గంలో గ్లోబల్ స్థాయి పాఠశాలలు స్థాపించాలన్న లక్ష్యాన్ని వెల్లడించారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేశారు. గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేపట్టారు. ఈ నిరసనకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జిందాబాద్ పిఆర్టీయూ. ఆశా వర్కర్లు గత 15 రోజుల నుంచే హెల్త్ ఎమర్జెన్సీ సర్వీసులు మినహాయించి విధులు బహిష్కరించే సమ్మెలో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి గత జనవరి నుంచే ఇప్పటి వరకు 2 నెలల పెండింగ్లో ఉన్నటువంటి పారితోషికాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ 2 ప్రధాన డిమాండ్ల మీద ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నింబకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా కూడా ఆశా వర్కర్కి 18,000 రూపాయల వేతనం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటి జరగలేదు. బడ్జెట్ కేటాయింపులు జరగకుండా ఏ రకంగా ఆశాలకు వేతనాలు వేస్తారో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టర్ ఆఫీసులో ధర్నాలతో కాదు, రేపు 28వ తారీఖు చెలో అసెంబ్లీ ముట్టడి పెట్టి నిర్వధిక సమ్మె కూడా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం దిగి రావాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు నిలబెట్టుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్టీయూ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇస్తామని చెప్పి, ఉద్యోగ భరోసా ఇస్తామని చెప్పి, నెలకు 18,000 వేతనాన్ని చెల్లిస్తామని చెప్పి, వారికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి, అన్ని రకాల వసతుల కల్పన చేస్తామని చెప్పి, మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మాట నిలబెట్టుకుంటామని చెప్పి అన్ని వర్గాలకు మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇలా ఆశా వర్కర్లకు కూడా మోసం చేసింది. ఇలా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా బజార్లో పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఇవాళ అన్ని కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీఆర్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా వివిధ దశల్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు అన్నీ కూడా ఇవాళ కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. ఇవాళ ఆ షెడ్యూల్ను అనుసరించి ఇవాళ మా జిల్లా బీఆర్టీ కమిటీ మరి అధ్యక్షులు మా మిత్రుడు గోరి యువరాజు గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఇవాళ తగిలొచ్చి నిరసన ర్యాలీ చేపట్టడం కాకుండా కలెక్టరేట్ ముట్టడి ఇవాళ చేపట్టడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆశా వర్కర్లు ఉద్వేగ భరితంగా ఈ యొక్క పోరాటాన్ని నిర్మిస్తామని చెప్పి ఖచ్చితంగా ఆశా వర్కర్ల యొక్క హక్కుల సాధన జరిగేంత వరకు, కాంగ్రెస్ పార్టీ మెడలు విరిచేంత వరకు కూడా మేము వారికి వెన్నంటూ ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. భూపాలపల్లిలో డ్రైవర్ల కోసం ఉచిత కంటి పరీక్షల శిబిరం ప్రారంభమైంది. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త రై వాళ్ళ కార్యక్రమంలో భాగంగా శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 300 మంది డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో కంటి ఆరోగ్యం కీలకమని, డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. ఫ్రీ స్పెక్టకల్స్ కూడా మీకోసం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీ అందరికి కూడా. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. బికాస్ దిస్ ఈజ్ నాట్ ఫర్ అస్. ఇది మా కోసం కాదు ఇది పెట్టింది, ఇది కేవలం మీకోసమే. మీరు అంటే జస్ట్ మీ ఒక్కరనే కాదు, మీ మీద డిపెండ్ అయిన మీ ఫ్యామిలీస్ కోసం కూడా. మీరు సేఫ్గా ఇంటికి వెళ్తే యువర్ ఫ్యామిలీ విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ హ్యాపీ. సో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.